బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ప్రతిపక్షాలు నిర్ణయం తీసుకున్నాయి. స్పీకర్ తీరుపై పక్షపాత ధోరణితో ఉన్నారంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. పార్లమెంటులో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదంటూ కూడా వారు విమర్శలు చేస్తున్నారు. ఇక సభా నియమాలను ఉల్లంఘిస్తున్నారంటూ కూడా ప్రతిపక్షాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ తో పాటుగా ఇతర ప్రతిపక్ష పార్టీలు కలిసి అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వ స్పందనపై రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. एक साथ कर लेते हैं सर नहीं चलेगी 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 मोदी शाही नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी नरेंद्र 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 లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ప్రతిపక్షాలు నిర్ణయం తీసుకున్నాయి. స్పీకర్ తీరు పక్షపాత ధోరణితో ఉందంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. ఇక పార్లమెంటులో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదంటూ కూడా వారు విమర్శలు చేస్తున్నారు. సభా నియమాలను ఉల్లంఘిస్తున్నారంటూ ప్రతిపక్షాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మాధవి, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పైన ప్రతిపక్షాలంతా కూడా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యాయి. దానికి సంబంధించి కూడా ఈరోజు కార్యాచరణ రూపొందించబోతున్నారు. గత కొద్ది రోజులుగా, అంటే దాదాపు పార్లమెంటు సెషన్స్ స్టార్ట్ అయ్యి 9 రోజులు అవుతున్నప్పటికీ విపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు, సభా హక్కులను ఉల్లంఘిస్తున్నారంటూ కూడా ఇటు కాంగ్రెస్తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలంతా కూడా ఆరోపించడం జరిగింది. గత బడ్జెట్ సెషన్లో ఏదైతే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మాన సందర్భంగా కూడా రాహుల్ గాంధీ మాట్లాడుతున్న సమయంలో మైక్ కట్ చేసి ఆయనను మాట్లాడనివ్వకుండా చేశారంటూ కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయనను మాట్లాడించేందుకు అవకాశం ఇవ్వాలి, లేదంటే ప్రధాని ధన్యవాద తీర్మానానికి కృతజ్ఞతలు చెప్పే సందర్భంగా ఆయనను కూడా మాట్లాడనివ్వమంటూ కూడా ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. అదేవిధంగా లోక్సభలో మోడీ ప్రసంగం లేకుండానే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ముగించడం జరిగింది. సో లోక్సభలో ఆయన వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, ప్రతిపక్షాల పట్ల ఆయన చూపిస్తున్న అంశాలు, లోక్సభలో ఇటు ప్రతిపక్ష నాయకులకు ఉన్న హక్కులను ఆయన ఏ విధంగా కాలరాస్తున్నారు, వీటన్నిటితో పాటు ఇటు అధికార పార్టీ బీజేపీకి ఆయన ఏ విధంగా ఫేవర్ చేస్తున్నారంటూ కూడా వీటన్నిటికి సంబంధించి కూడా రాష్ట్రపతికి వాళ్ళు ఇటు విపక్ష పార్టీలంతా కూడా దీనికి సంబంధించి కూడా రాష్ట్రపతిని కలవబోతున్నట్టుగా తెలుస్తుంది. లోక్సభ స్పీకర్ పైన ఏదైతే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టకంటే ముందే ఇటు విపక్షాలన్నీ కూడా ఏకతాటిపైకి రావడము, లోక్సభ స్పీకర్కు ఎటువంటి లోక్సభకు సంబంధించిన హక్కుల ఉల్లంఘన ఏ విధంగా జరిగింది, ఇతర అంశాలపైన కూడా రాష్ట్రపతికి విన్నవించబోతున్నారు. మరి లోక్సభ స్పీకర్ ఆయనను మార్చాలంటూ కూడా ఇటు విపక్షాలు ఇప్పటికే పట్టుబడుతున్న నేపథ్యంలో మరి ఇప్పటికే రాజకీయంగా దీనిపైన కొంత చర్చ జరుగుతుంది. మరి లోక్సభ స్పీకర్ పైన పెట్టే అవిశ్వాస తీర్మానంలో మరి ఇటు విపక్ష పార్టీలు ఇండియా కూటమితో పాటు ఇతర పార్టీలన్నీ కూడా సక్సెస్ సాధిస్తాయా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. 9 రోజులు లోక్సభ ప్రారంభమైనప్పటికీ కూడా ప్రతినిత్యం కూడా గందరగోళము, ఇటు విపక్షాలు ఏదైతే చర్చకు ప్రాతినిధ్యం ఇవ్వాలంటూ కూడా వాళ్ళు పట్టుబడుతూ ఉండడము, సో సభను మొదట 12 గంటలకు వాయిదా వేయడం, ఆ తర్వాత 2 గంటలకు, తర్వాత 5 గంటలకు, ఆ తర్వాత మరుసటి రోజుకు, ఈ గత 9 రోజులకు కూడా ఇదే విధానం అయితే లోక్సభలో జరుగుతూ ఉంది. మరి దీనికి సంబంధించి విపక్షాలు కూడా తమకు మాట్లాడే అవకాశం ఇవ్వని స్పీకరు కేవలం అధికార పార్టీకి మాత్రమే ఆయన వత్తాసు పలుకుతూ ఆ అధికార పార్టీ ఎంపీలకు, అధికార పార్టీ మినిస్టర్లకు మాత్రమే ఆయన అవకాశాన్ని కల్పిస్తున్నారంటూ కూడా ఇప్పటికే పార్లమెంట్ ఆవరణంలో కూడా ఆందోళన చేయడం జరిగింది. మరి ఈ రోజు రేపు 2 రోజుల్లో కూడా రాష్ట్రపతిని కలిసి స్పీకర్ తీరు పైన కూడా వాళ్ళు కంప్లైంట్ చేయబోతున్నారు. మాది గోపి, అంటే దీనిపై ప్రభుత్వ వర్గాల నుంచి ఎలాంటి కామెంట్స్ వస్తున్నాయి?
ప్రస్తుతంకి ప్రభుత్వానికి పూర్తి స్థాయి మెజారిటీ అయితే ఉంది ఇటు లోక్సభలో. కాబట్టి దానిపైన ఇప్పటివరకు అయితే అధికార పార్టీకి సంబంధించిన ఎంపీలు ఎవరు కూడా దానిపైన స్పందించలేదు. ఒకవేళ వాళ్ళు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడితే ఖచ్చితంగా అధికార పార్టీకి చెందిన బలం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో స్పీకర్కి ఎటువంటి డోకా లేదు అనేది కూడా కొంత మనకు అర్థమవుతుంది. మరి ఎటువంటి సిచ్యువేషన్లో ప్రస్తుతం ఈ యొక్క విపక్షాల నిర్ణయానికి సంబంధించి కూడా అధికార పార్టీకి సంబంధించిన ఎంపీలు మాత్రం ప్రస్తుతం ఎవరు కూడా స్పందించలేదు. ఒకవేళ ఓం బిర్లాకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని కనుక ఇటు విపక్ష పార్టీలన్నీ కలిసి ప్రవేశపెడితే సభలో పూర్తి మెజారిటీ అధికార పక్షానికి ఉన్న నేపథ్యంలో మరి ఆ ఓటింగ్ ఒకవేళ క్రాస్ ఓటింగ్ జరిగితే తప్ప లేదంటే ఓం బిర్లాకు సంబంధించి అవిశ్వాస తీర్మానం వీగిపోయే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. మరి రైట్, థ్యాంక్ యూ గోపి.